ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మణి. ఈరోజు బెల్లంతో చేసే గుమ్మడి పాయసం చూపించబోతున్నాను. ఫంక్షన్‌లోకైనా, వెరైటీ కోరుకునే వారికైనా తప్పక ట్రై చేయవలసిన రెసిపీ. ఈ పాయసం ఎంతమందికి తెలుసో తప్పక కామెంట్‌లో పెట్టండి. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఫ్రెష్‌గా ఉన్న గుమ్మడికాయను కడిగి చిన్న ముక్కను కట్ చేసి మధ్యన ఉన్న గింజలు, నార తీసి వేయాలి. చెక్కు తీసి పెట్టుకున్నాక సన్నని గ్రేటర్‌తో గ్రేట్ చేసి కొలత గ్లాసుతో కొలుచుకుంటే 2 గ్లాసులు తురుము వచ్చింది. ఇది పక్కన పెట్టుకోవాలి. కొలత గ్లాసుతో పావు గ్లాసు చాయ్ పెసరపప్పును తీసుకుంటున్నాను. 1, 2 సార్లు కడిగి 1 గ్లాసు నీళ్లు పోసుకుని కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. 5, 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, బాదం, క్యాష్యూలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై పాన్ హీట్ చేసుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కోరిన గుమ్మడి తురుము కూడా వేసి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మాడకుండా జాగ్రత్త పడాలి. గుమ్మడి కూర ఇంకా బాగా ఉడకటానికి 1 గ్లాసు నీళ్లు పోసుకుని 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు ఉడికిన పెసరపప్పుని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని గ్లాసు నుంచి 1.25 గ్లాస్ వరకు మనం తినే తీపిని బట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. దీనికి 1/2 గ్లాసు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయింది కదా, ఒకసారి మూత తెరిచి చూద్దాం. గుమ్మడి కోరు ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు పేస్ట్ వేసుకుని 2 గ్లాసుల పాలు పోసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తరువాత స్టవ్ ఆపి కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం వడకొట్టుకొని పాయసంలో పోసుకోవాలి. బెల్లం పాకం పోసి పాయసం మరిగిస్తే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్టవ్ ఆపి పాకం కలుపుకోవాలి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. అంతేనండి, పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. వేడిగాను బాగుంటుంది. ఫ్రిడ్జ్లో చిల్ చేసుకుని తింటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు ఈ టేస్టీ పాయసం ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.